సరే నేను ఎప్పటి నుంచో బ్రోని ఒకటి అడుగుదాం అనుకుంటున్నా, అది ఈరోజు అయితే అడుగుదాం అనుకుంటున్నా. నీకు ఎప్పుడైనా బాక్సింగ్ వదిలేసి వచ్చాను, ఇది కెరీర్ క్విట్ అయ్యాను అని చెప్పి నీకు ఏమైనా బాధ అయిందా? హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 68 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఏ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ వర్క్ విషయానికి వస్తే షూటింగ్ ఏం లేదు, కంటెంట్ రైటింగ్ ఏం లేదు, కొంచెం ఎడిటింగ్ ఉంది. ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంకా స్క్రీన్ ప్లే రాయాలన్నమాట మన షార్ట్ ఫిల్మ్కి. ఎలాగో స్క్రిప్ట్ రాసా కాబట్టి నిన్న కొంచెం నీట్గా ఇంకా సెల్టెక్స్ అనే యాప్లో స్క్రీన్ ప్లే అనేది రాయడం నేర్చుకుంటున్నా. అండ్ ఇక మన షార్ట్ ఫిల్మ్ ఎలా తీయాలి అనే విషయానికి వస్తే నార్మల్గా మనం తీసేవచ్చు మనకున్న ఇప్పుడు రీల్స్ ఎక్స్పీరియన్స్తో. బట్ ఇంకా ప్రాపర్గా తీయాలంటే కొన్ని సినిమా రెఫరెన్సెస్ తీసుకోవాలి. ఫ్రేమ్స్ ఎలా పెడుతున్నారు, ఏ ఫ్రేమ్ పెడితే ఎమోషన్ కన్వే అయ్యిద్ది, బెటర్గా నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో నా స్టోరీతో అది కన్వే అయిద్దో అది ఆ ఫ్రేమ్స్ చూడాలంటే కొన్ని సినిమా రెఫరెన్సెస్ చూడాలి. ఆ మోడల్లో ఉన్న సినిమా, నా షార్ట్ ఫిల్మ్ మోడల్లో ఉన్న సినిమాస్ ఉంటాయి కదా కొన్ని, ఆ రిఫరెన్సెస్ తీసుకుంటే బెటర్. కొన్ని అవి కూడా ప్లాన్ చేస్తాయి. ఈ లోపే కొన్ని సినిమాలు పెట్టుకున్నాను అనమాట. ఆ సినిమాలు చూసేసి దాంట్లో ఫ్రేమ్లు ఏవైతే ఉంటాయో అవి ఓకే, నాకు సెట్ అయితే ఓకే, లేకపోతే నేను కొత్త ఫ్రేమ్లు ఏమైనా ఆలోచించుకుంటా. ఓకే, ఫ్రేమ్స్ అవి పెట్టుకోవడం ఇంకా కెమెరామెన్ పని అనుకోండి. బట్ మనకి ఉండాలి, బేసిక్ నాలెడ్జ్ అని ఉండాలి. సో తర్వాత చేసేటప్పుడు ఇంకా అప్డేట్స్ అవుతూ ఉంటాయి, చేంజెస్ అవుతూ ఉంటాయి, మోడిఫై అవుతూ ఉంటుంది అనమాట. ఇనిషియల్గా ఒక ప్లాన్ అనేది ఉండాలి కదా, మనం ఏం తీయాలి అనేది ఒక ప్లాన్, ఎలా తీయాలి అనే ఒక ప్లాన్ ఉండాలి. సో తర్వాత మనం ఇంకా జర్నీ చేసే ప్రాసెస్లో మొత్తం అయ్యిద్ది. సో భయపడుతూ కూర్చోవడం కన్నా అట్లీస్ట్ స్టార్ట్ చేయడం బెటర్. సో అది పర్ఫెక్ట్గా లేకపోయినా, రాంగ్ అయినా సరే స్టార్ట్ చేయడం బెటర్ అనమాట. ఎందుకంటే చేస్తే భయం పోయిద్ది, బట్ ఇంకా బెటర్ అవుతాం అనమాట. నెక్స్ట్ ఎలా తీయాలి, ఏం మిస్టేక్స్ చేసామని ఏం చేయకుండా అలాగే ఆలోచించుకుంటా కూర్చున్నాం అనుకోండి, మనకి రిజల్ట్ ఏమి ఉండదు. సో అట్లీస్ట్ ట్రై చేద్దాం గట్టిగా మనం తీయడానికి. నేను బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇది తీసిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్తో నేను సినిమా తీయాలి, అంటే ప్రొడ్యూసర్లకి వాళ్ళు చూపించుకోవాలి ఈ షార్ట్ ఫిల్మ్ అనేది. అందుకనే కొంచెం నేను కేర్ తీసుకుంటున్నాను అనమాట. సో ఇంకా స్క్రీన్ ప్లే రాసేస్తా ఈ వీక్లోనే, మ్యాక్సిమం ఈ వీక్లో కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే మన దగ్గర వీడియోస్ ఉన్నాయి అప్లోడ్ చేయడానికి. ఇవాళ ఏం చేయను, రేపు చేస్తా. ఎడిటింగ్ ఉండేది, ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకా జిమ్కి వెళ్ళిపోతా ఇవాళ ఈవినింగ్. నిన్న స్విమ్మింగ్కి వెళ్ళా కదా, ఇవాళ జిమ్కి వెళ్తా. చాలా రోజులు అయింది వర్కౌట్లు చేసి, అసలు అదేంటో కన్సిస్టెంట్గా ఉండలేకపోతున్నాం వర్కౌట్స్ విషయానికి వస్తే. బట్ ఇప్పుడు నేను యాక్టర్ అవ్వడానికి, ఇప్పుడు నా సినిమాకు ఒక థాట్ వచ్చింది అన్నాం కదా, దానికైతే చాలా ఫిట్గా ఉండాలి, చాలా అంటే చాలా ఫిట్గా ఉండాలి. ఒకవేళ ఆ స్క్రిప్ట్ ఓకే అయిపోయి నేను అదే తీసే సిచ్యువేషన్ వస్తే, ఒకవేళ ప్రొడ్యూసర్ కూడా ఓకే అయిపోయి మనకి అంతా సెట్ అయిపోయి ఛాలెంజ్లో విన్ అయితే, సో అప్పటికప్పుడు ఆ ఫిట్నెస్ అనేది రాదు. కాబట్టి ఇప్పటి నుంచే మెయింటైన్ చేయాలి. ఇవాళ డే 68 అంటే ఇంకా మనకి దగ్గర దగ్గర 300 రోజులు రఫ్గా ఉన్నాయి. ఆ డేస్ అన్ని యూటిలైజ్ చేసుకోవాలి మనం. ఓకేనా, ఆ డేస్లో ట్రాన్స్ఫర్మేషన్ కనిపించాలి, గ్రోత్ చూపించాలి. సో కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో మీ అందరు చూపించాలి. నేను అది ఎలా ఉంటుంది నాకు కూడా తెలుసు. యూట్యూబ్లో నా ఫాలోవర్స్, నాకు వచ్చే రీచ్ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ అదంతా ఏంటంటే నేను కన్సిస్టెంట్గా ఒక 5 years వర్క్ చేశాను కాబట్టి నేను ఇప్పుడు ఫుల్ టైం యూట్యూబర్గా ఉండగలిగా. సో చాలా సాక్రిఫైసెస్ చేశా, చాలా పెయిన్ తీసుకున్నా. అసలు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే కాదు, ఇంట్రెస్ట్ లేనప్పుడు కూడా వర్క్ చేశాను నేను. ఆ రోజు వీడియో పడాలంటే ఆ రోజు నాకు వీడియో చేసే మూడ్ లేకపోయినా సరే నేను వర్క్ చేశాను. సో అది మెయిన్ థింగ్ అనమాట. నా ఇప్పుడు గ్రోత్ ఏదైతే ఉందో యూట్యూబ్లో మీరు సోషల్ మీడియాలో, దానికి రీజన్ అదే. ఇది చిన్నదే కావచ్చు గ్రోత్, బట్ నా డ్రీమ్ అనమాట. ఫుల్ టైం యూట్యూబర్, ఫుల్ టైం యాక్టింగ్ మీద ఉండాలి, ఫుల్ టైం నాకు నచ్చిన పని చేయాలనేది ఒక డ్రీమ్ నాది. సో ఆ డ్రీమ్ ఆల్రెడీ నేను బతుకుతున్నా, ఆ డ్రీమ్లోనే ఉన్నా నేను. ఆ డ్రీమ్ని అచీవ్ చేసా. ఇంతకుముందు అంటే జాబ్ చేస్తేనే మనకి ఇల్లు గడిచేది, పూట గడిచేది. బట్ ఇప్పుడు అలా కాదు. నేను నా నచ్చిన కంటెంట్ చేసుకుంటే హ్యాపీగా ఉండగలను. అండ్ ఇప్పుడు పెద్ద డ్రీమ్ విషయానికి వస్తే సినిమా డ్రీమ్. సో దానికి స్టెప్ అనమాట ఈ షార్ట్ ఫిల్మ్. దానికి ఏదైతే కావాలో మొత్తం రెడీ చేసుకున్నా. అండ్ ఆ స్క్రీన్ ప్లే రాయడానికి ఒక యాప్స్ ఉంటాయి, సెల్టెక్స్ యాప్ అని, అలాంటివి. సో ఇప్పుడు నేనైతే సిస్టమ్ ఒకటి వాడాలి, అంటే ల్యాప్టాప్ ఒకటి ఉంది నా దగ్గర. బట్ అదేంటంటే రిపేర్లో ఉంది, అది చూపిస్తాను మీకు ఒకసారి. సో గైస్, నా దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది. ఈ ల్యాప్టాప్ అయితే పనిచేయట్లేదు అనమాట. ఒకసారి చూపి.
సో మనకి స్క్రీన్ ప్లే రాయడానికి ఒక ల్యాప్టాప్ కావాలి కాబట్టి లైక్ యాప్స్ ఉంటాయి కదా, ఫైనల్ డ్రాఫ్ట్, సెల్టెక్స్ అని. సో దాంట్లో యూస్ చేసి మనం స్క్రీన్ ప్లే రాయాలన్నమాట. మనం స్టోరీ అయితే కంప్లీట్ అయిపోయింది, బట్ స్క్రీన్ ప్లే ఇంకా అవ్వలేదు కాబట్టి మనోడు మా తమ్ముడు అయితే తీసుకెళ్తా అన్నాడు రిపేర్ చేయించడానికి. ఎలా తీసుకెళ్తా ఇప్పుడు? తీసుకెళ్తా, ఏదో ఛార్జింగ్ ఎక్కాలంటున్నావు మరి. సరే చూద్దాం, 1 అవర్ చూసి వెళ్దాం మరి. సరే, మా వాళ్ళకి చెప్పు మరి ఒకసారి ఫోన్ చేసి ఒకసారి. సో మన దగ్గర ఉన్న ల్యాప్టాప్ ఇది గైస్, ఛార్జింగ్ పెట్టా అనమాట. సో అన్నీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మన షార్ట్ ఫిల్మ్కి ఏవే కావాలో మొత్తం రెడీ చేసుకుంటున్నా స్టెప్ బై స్టెప్. ఇది ఎప్పుడో రిపేర్ చేయాల్సింది, బట్ అవ్వలేదన్నమాట. అసలు ఏం మొత్తం ఒకసారి చూడాలి, అసలు ఇది ఆన్ కూడా అవ్వట్లా. మేబీ ఛార్జింగ్ లేదనుకుంటా. కింద ఏంటి మన వాళ్ళు వచ్చారండి? వరుణ్ వచ్చాడు, యశ్వంత్ బ్రో వచ్చాడు. యశ్వంత్ ధోని వచ్చాడు. వరుణ్ ఎందుకన్నావు యశ్వంత్ ధోనిని? అవార్డు అయిపోయింది. ఎలా అయింది? వరుణ్కి యశ్వంత్ ధోని ముద్దు పేరు కూడా కాదుగా, అసలు ఎలా అన్నావు? మా ఆసిఫ్ వాళ్ళ ఫ్రెండ్ వరుణ్ అని ఉంటాడు, ఒక అబ్బాయి సేమ్ యశ్వంత్ ధోని లాగే ఉంటాడు. మేము షూటింగ్కి వెళ్ళినప్పుడు అలాగే కనిపించాడు. ఇంకా అప్పటి నుంచి వరుణ్ వరుణ్ పిలిచాం. ఏంటో వచ్చింది చూడయ్యా. ఇందాక ల్యాప్టాప్ పాడైందని చెప్పాను కదా, అంటే అప్పుడు టైపింగ్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం అటు ఇటుగా ఉండేది. అంటే ఏమన్నా టైప్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా కొన్ని లెటర్స్ అవే ఆటోమేటిక్ టైప్ అయిపోయేవి, అది ఎందుకో తెలిసేది కాదు. బట్ ఇప్పుడు చార్జ్ చేసిన తర్వాత చూసాను అనమాట. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు అయితే నేను సర్లే ట్రై చేద్దామని చెప్పి స్క్రీన్ ప్లే రాయడానికి స్టార్ట్ చేసాను మన షార్ట్ ఫిల్మ్కి. సో చూడండి ఒకసారి, సెల్టెక్స్ అనే యాప్లో స్టార్ట్ చేశాను అనమాట. అటువంటి ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది. నాకు కూడా ఐడియా లేదు ఎలా రాయాలో, నేర్చుకుంటున్నా. గూగుల్లో చూసి ఎలా రాయాలి ఏంటి అనేది నేర్చుకుంటున్నా. సో వన్స్ కంప్లీట్ అవ్వగానే ఇంకా అది పీడిఎఫ్ చేయించి జిరాక్స్లు అవన్నీ తీపిచ్చాలన్నమాట. సో ఇంకా ఇవాళ వర్క్ విషయానికి వస్తే స్క్రీన్ ప్లే రాసా అనమాట. ఇప్పుడు దాకా రాసా, ఒక 1 పేజీ రాసా. ఎందుకంటే అది ఎలా రాయాలి, ఫార్మేట్ ఏంటో తెలియదు మనకి. అలాగే ఈ యాప్ కూడా పర్చేస్ చేయాలన్నమాట. అండ్ ఈ రాసే ప్రాసెస్లో కొన్ని షార్ట్స్ అనేవి ఎలా లైక్ ఆ సీన్కి ఏ షార్ట్ యూజ్ చేయాలి అని చెప్పి నేర్చుకోవడం స్టార్ట్ చేస్తున్నా. ప్రాపర్గా వెళ్దాం గైస్, నేర్చుకుంటూ నాలెడ్జ్తో వెళ్దాం. ఎందుకంటే మనం నాలెడ్జ్ లేకుండా వెళ్తే ఎక్కువ దూరం వెళ్ళలేము. సో మొత్తం A to Z కంప్లీట్గా నేర్చేసుకొని స్క్రీన్ ప్లే రైటింగ్ ఎలా రాయాలో తెలియదు. ఇప్పుడు పర్చేస్ చేసాయి ఇది యాప్, దగ్గర 3000 ఏమో పడింది నాకు. ఇప్పుడు పర్చేస్ చేసి రాయడం స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రజెంట్ మనం ఫిట్నెస్లో కొంచెం వీక్ ఉన్నాం, ఎందుకంటే జిమ్కి వెళ్ళట్లేదు డైలీ. సో ఇవాళ అయితే వెళ్దాం అనుకున్నా. నిన్న స్విమ్మింగ్కి వెళ్ళా, ఓకే. ఇవాళ ఒక 1 వీక్ నుంచి సరిగ్గా వెళ్ళట్లేదు ఎక్కడికి కూడా. ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తూ ఉండాలి లైక్ ఫిట్గా ఉండడానికి. నేనైతే స్విమ్మింగ్కి వెళ్ళాము. ఇవాళ అయితే జిమ్కి వెళ్దాం. మన స్వరూప్ బ్రో, యశ్వంత్ బ్రో కూడా వస్తారు, చూపిస్తా. ఇవాళ జిమ్లో ఏం చేస్తాం కూడా చూపిస్తాం ఈ వ్లాగ్లోనే. స్టేట్ చేయండి. సో హాయ్ గాయస్, ఇప్పుడు జిమ్కి రావడం అయితే జరిగింది. నేను ఆసిఫ్ బ్రో. ఏంటి ఏం చేస్తున్నావు? యుద్ధానికి సిద్ధమవుతున్నా. దేనికి? బాక్సింగ్ ప్రాక్టీస్ చేద్దామని. చాలా రోజులు అయింది మనం వర్కౌట్లు చేసి. సో నేను ఎప్పుడైనా స్టార్ట్ చేస్తే, ఎప్పుడైనా గ్యాప్ వచ్చింది అనుకో, ఈ బాక్సింగ్తోనే స్టార్టింగ్ చేస్తాను అనమాట. సర్లే వాళ్ళు కొంచెం చేద్దామని చెప్పి ఇంకా వచ్చాం గైస్. ఇది హ్యాండ్ వ్రాప్స్ కట్టుకుంటున్నా, రిస్ట్ వ్రాప్స్ అంటారు దీన్ని. బాక్సింగ్ బాగా ఆడేటున్నావు బ్రో? బాగా కాదు, ఇప్పుడు మీరు క్రికెట్ ఎలా ఆడతారు మామూలుగా, సో మీరు ఫ్రెండ్స్ కలిస్తే ఎలా ఆడుకుంటారు. నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఒక్కనే ఆడుకుంటా ఉండేవాడిని. ఉండేదా ఇది ఇంట్లో? ఇసుక బస్తా ఉండేది మామూలుగా. గోని సంచి ఉండేది చూడు, గోని సంచి ఉండేది. అబ్బో, గోని సంచి ఉండేది, దాంట్లో ఇసుక పోసేసి కొట్టేవాడిని చిట్టుకు కట్టేసి. ఇప్పుడు కొంచెం ఈ మోడర్న్గా ఇది రిస్ట్ వ్రాప్స్లు, ఇది బాక్సింగ్ గ్లౌజులు అన్నీ వాడతాంలే. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫిట్గా అవ్వాలి కదా మనం, ఇది కూడా చేయాలన్నమాట. మళ్ళీ ఎక్సర్సైజులు కూడా చేయాలి, చూద్దాం ఎంత చేయగలం. వల్ల చాలా రోజులు కదా లైట్గా వాళ్ళ బ్యాక్ వర్కౌట్ కూడా చేస్తా. బ్యాగ్ మీద ప్రాక్టీస్ చేసి వదిలేస్తే వల్ల రేపటి నుంచి గట్టిగా చేద్దాం. బ్యాగ్ మీద వర్కౌట్లు చేస్తా, అది చూపిస్తా గైస్. చూడండి ఎలా చేస్తాను. అంటే నాకు మరీ అంత గట్టిగా రాదు, నేను ఎంత చేయగలను. చేస్తాడు మనోడు, బాగానే చేస్తాడు. నార్మల్గా చేస్తా చూడండి మామూలుగా.
ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి. దాంట్లో చాలా తప్పులు ఉంటాయి బ్రో. జస్ట్ నేను ఊపులో కొట్టేస్తూ ఉంటుంది ఏదో ఉండేది కదా. ఆయన నువ్వు కిక్ కొట్టేటప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాం బ్రో, పర్ఫెక్ట్ షాట్స్ అనిపిస్తాయి నాకు. ఒక ప్లేయర్ కొడతాడు కదా, బాక్సర్ ప్లేయర్, అలా అనిపిస్తాను. అందరూ అదే అనుకుంటారు, బట్ మనకి అంత ప్రాక్టీస్ లేదు. సినిమాలు చూసి ఆ టెక్నిక్ నేర్చుకున్నాం. సో గైస్ చూడండి ఒకసారి, ఓకేనా? సో గైస్ చూడండి ఎలా కొడతాను మామూలుగా. అది ఫస్ట్ స్టార్టింగ్ నేను ఊపితో కొట్టేస్తే ఎంత బలం ఉంది మొత్తం. ఇది చూసుకొని ఏవి టెక్నిక్ గిక్నిక్ యాక్చువల్గా అలా కొట్టకూడదు. ఇక్కడ జిమ్ అండంగానే ఇక్కడ రాదు బ్రో, ఇవన్నీ పెట్టే కదా గ్లౌజులు ఇది ఉన్నాయి కదా బ్రో, రాదు. చేసి ఉంటాం ప్రాక్టీస్ ఎక్కువ, మరీ టెక్నిక్ లేకుండా కొడితే వస్తాయి, కొంచెం వాడాలి. సో గైస్ ఇవాళ ఇదే అన్నమాట మన ట్రైనింగ్. సో కాసేపు ట్రైనింగ్ చేసుకుని ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం బ్రో. గైస్ మనోడైతే బాక్సింగ్ అయితే అదరకొడుతున్నాడు, పంచులు పట్ 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 అని సౌండ్ వస్తుంది. చూడండి ఒకసారి. సరే నేను ఎప్పటి నుంచో బ్రోని ఒకటి అడుగుదాం అనుకుంటున్నా, అది ఈరోజు అయితే అడుగుదాం అనుకుంటున్నా. చలో మరి అడుగుదాం బ్రో. నేను ఎప్పటి నుంచి నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా బ్రో. నేను క్రికెట్ వదిలేసి వచ్చా కదా, నాకు ఇప్పుడు లైఫ్లో ఒకటి గిల్టీ ఫీలింగ్ అనేది ఉంటుంది. అనవసరంగా వదిలేసా, కొంచెం బాధ ఉంటుంది లోపల. అలా నీకు ఎప్పుడైనా బాక్సింగ్ వదిలేసి వచ్చాను, ఇది కెరీర్ క్విట్ అయ్యాను అని చెప్పి నీకు ఏమైనా బాధ అయిందా? ఉంది బ్రో, ఉండేది. స్టార్టింగ్లో ఫస్ట్ ఎక్కువ ఉండేది అనమాట. ఎందుకంటే చిన్నతనంలో బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్, ఎంఎంఏ, యూఎఫ్సీకి అలా వెళ్దామని డ్రీమ్లో ఉండేవాడిని. బ్రూస్ లీ సినిమాలు చూసి వాళ్ళ స్టంట్లు అవన్నీ చూస్తూ ఉండి, బాక్సింగ్, మెడిటేషన్ మ్యాచ్లు అవన్నీ చూసేటప్పుడు నేర్చుకుంటూ ఉండేవాడిని. సో ఎప్పుడొకసారి మనం కూడా ఫైటర్ అవుదాం అని అనుకునేవాడిని. బట్ స్టార్టింగ్ నేను బాక్సింగ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేర్చుకుందామని వెళ్ళాను అనమాట. 10 years బ్యాక్ వెళ్తే అప్పుడు ఫుడ్ ఉండేది కాదు. కాలేజ్లో ఉన్నప్పుడు బాగా వర్కౌట్లు చేసేవాడిని, ఇంట్లో ఫుడ్ ఉండేది కాదు, పేదరికం. సో ఈ డైట్లు మెయింటైన్ చేసి మనం ముందుకు వెళ్ళలేము, ఇంకా ఫుల్ డైట్ మెయింటైన్ చేయాలి బ్రో. నేను చూసా బ్రో నీ బాడీని, సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్రూస్ లీ లాగా అదే కట్అవుట్, అదే మెయింటెనెన్స్ చేసేవాడిని. కాకపోతే ఇంకా నాకు అర్థమైంది అనమాట, ఇందులో వెళ్తే ఫుడ్ కావాలి అంటే అనుకుంటే వెళ్ళేవాడిని. బట్ నాకు అప్పటికే యాక్టింగ్ ప్యాషన్ ఫుల్ ఉండేది, సినిమాలు పిచ్చి ఉండేది. నేను అనుకున్నా మామూలుగా అటు బాక్సింగ్ సైడ్ అటు వెళ్తే మళ్ళీ యాక్టింగ్ చేయలేము మనం, ఎందుకంటే యాక్టింగ్ నేర్చుకోలేము. చేయగలంలే కానీ పాపులర్ ఎంత ఏ సినిమా అటైనా ఉండాలి, ఇటన్నా ఉండాలి. అందుకని ఇంకా యాక్టింగ్ చేస్తే బాక్సింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు కంప్లీట్గా అనుకున్నా. తర్వాత ఇంకా యాక్టింగ్ వైపు వచ్చేసి ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేసి అలా వెళ్తా ఉన్నా ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ ఏమన్నా మ్యాచ్లు చూస్తూ ఉన్నాను, యూఎఫ్సీవి బాగా వేస్తూ ఉండేది. బాక్సింగ్ మ్యాచ్లు కానీ ఏమైనా చూసేటప్పుడు అదే మనం కూడా అలా ఉంటే ఇలా మ్యాచ్లు ఆడేవాడిని కదా అని చెప్పి అలా ఉండేది. బట్ తప్పదు, ఇంకా లైఫ్లో ఒకటి పాస్ చేసుకుని అన్నీ చేయాలంటే కుదరదు కాబట్టి ఒకటి కావాలంటే ఒకటి వదిలేసుకోవాలి. బట్ ఇప్పుడు ట్రైన్ చేస్తున్నాం మెల్లగా. నేను అనుకున్న గోల్కి అయితే గోల్ అంటే ఛాంపియన్షిప్స్ అవే కావు, సెల్ఫ్ డిఫెన్స్ అలా నేర్చుకోవాలి. సెల్ఫ్ డిఫెన్స్కి కొంచెం ఫిట్గా ఉండడానికి టెక్నిక్స్, బాక్సింగ్ టెక్నిక్స్ కానీ, మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ కానీ ఏదైనా టెక్నిక్స్ నేర్చుకుని దాంట్లో ఆ స్కిల్లో ముందుకు వెళ్ళాలని చెప్పి ఉంది. డెఫినెట్గా ఈ మన సినిమాది ఏమైనా సెట్ అయితే మెల్లగా సైడ్లో ఇది కూడా చేస్తూ ఉంటా. దేవుడి దయ వల్ల కొంచెం మొత్తం సెట్ అయింది అనుకో, బాక్సింగ్ కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ని కూడా లైన్లో తీసుకుంటాం మెల్లగా. ఇప్పుడు చూసాక ప్రెషర్ అలా ఉందో మనకి, 1 గంట ప్రాక్టీస్ చేయడానికి టైం కూడా లేదు మనకి, పరిగెడతానే ఉన్నాం. బట్ ఏదో ఒక రోజు టైం అయితే ఉంది. నేను ఈ స్కిల్ని పెంచుకుంటా గైస్, చూపిస్తాను మీకు. పెంచుకోవడమే కాదు, రిజల్ట్ కూడా చూపిస్తాను మీకు. సో నువ్వు ఒక్కడే కాదు సాక్రిఫైస్ చేసి, నేను చేసే మన ప్రసాద్ బ్రో కూడా డ్యాన్స్, మనందరూ సాక్రిఫైస్ చేసి యాక్టింగ్ కోసం వచ్చాం. ప్యాషన్, మంచి సినిమా తీయాలి, చూపించాలి మన యాక్టింగ్ ప్యాషన్ ఎంత గట్టిదో చూపించాలి. సో గైస్ లెట్స్ గో. బ్రో ఏంటి తడిచిపోయావు బ్రో మొత్తం? అవునవును, గట్టిగా ఈ వారం అయిందిగా ప్రాక్టీస్ చేసి కొట్టేస్తాను ఎలా పడితే అలా. సో గైస్ ఈ వ్లాగ్లో అయితే ఇంతే. ఇవాళ మనం స్క్రీన్ ప్లే రైటింగ్ చేసాం. నువ్వేం చేసావు బ్రో?
ఈరోజు కంటెంట్ ఆలోచించా బ్రో, ఏం తట్లా. స్క్రిప్ట్ గురించి ఓకే వర్క్ చేస్తే చాలు బ్రో, మనకి రిజల్ట్ వచ్చినా రాకపోయినా మనం షో అప్ చేసి ఒక కంటెంట్ కూడా గుర్తురాలే. మనం డైలీ ఎంతో కొంత ట్రై చేస్తే చాలు. నేను వాళ్ళ స్క్రీన్ ప్లే రాసా 2 పేజీలు సెల్టెక్స్ అనే యాప్లో నేర్చుకున్నాను అనమాట, బేసిక్స్ ఎలా చేయాలి ఏంటి అనేది. సో స్క్రీన్ ప్లే ఒకటి రాసా అండ్ ఇవాళ ఇప్పుడు ట్రైనింగ్ చేస్తున్నా కాసేపు ఫిట్నెస్ కోసం. సో గైస్ ఇవాటి వ్లాగ్లో అయితే ఇంతే. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఎనర్జెటిక్గా. స్టే ట్యూన్, బాయ్.